తెలంగాణలో రాబోయే 2-3 నెలల్లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. నిరుద్యోగ అభ్యర్థులతో లైబ్రరీలన్నీ కిక్కిరిసిపోనున్నాయి. లైబ్రరీలో అభ్యర్థుల కోసం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అభ్యర్థుల అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతామంటున్న గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని స్పష్టం చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులంతా లైబ్రరీలలో కిక్కిరిసిపోయారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రియాజ్ సార్ ఉన్నారు. సార్, నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు లైబ్రరీలలో, చెప్పండి. అంటే వాస్తవంగా మిగతా రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి మధ్య ఒక తేడా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఒకప్పటి హైదరాబాద్ లెగసీ. ఆ రోజు గ్రంథాలయ ఉద్యమం జరిగింది కాబట్టి నిజాం వ్యతిరేక పోరాటం కానీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విత్తనాలు చల్లడం కానీ జరిగింది. కాబట్టి హైదరాబాద్ లెగసీగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పటి గ్రంథాలయ ఉద్యమం ఏదైతుందో దాన్ని మళ్ళీ పునరుజ్జీవ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ల మీద ఒక భరోసా ఇచ్చారు. కాబట్టి సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు, చదువుకున్న విద్యార్థులు తమ సామాజిక జీవన విధానాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడం కోసము, అట్లాగే ఆర్థిక భద్రత తీసుకురావడం కోసము గవర్నమెంట్ ఉద్యోగాలే గొప్పగా వాళ్ళకు ఉపయోగపడుతున్న భావనలో ఉన్నారు. ఆ నేపథ్యంలోనే మీరు ఏ లైబ్రరీకి పోయినా కూడా వందలాది మంది విద్యార్థులు పుస్తకాల ద్వారా తమ భవిష్యత్తుని పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించిన సౌకర్యాలను కల్పించడం గ్రంథాలయ సంస్థకి, గ్రంథాలయ ఉద్యోగులకి, అట్లాగే గ్రంథాలయ సంస్థకు సంబంధించిన అంశాలకి ఒక కీలకమైన అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. బేసికల్గా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే గ్రంథాలయాల్లో ఒకప్పుడు విపరీతంగా ఫిక్షన్ పుస్తకాలు ఎక్కువగా తీసుకొచ్చేది, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఉండేది, జనరల్ రీడర్స్ ఉండేది. కానీ గ్రంథాలయాల్లో ఇప్పుడు జనరల్ రీడర్స్ అంటే సాధారణ పాఠకుల కన్నా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం గ్రూప్ 1 కోసం, గ్రూప్ 2 కోసం కానీ, లేదా పోలీస్ జాబ్స్ కోసం కానీ, డిఎస్సి కోసం, టెట్ కోసం చదువుతున్న సంఖ్య పెరిగిపోయింది. కాబట్టి మేము ఆన్ డిమాండ్ అనే పేరు మీద పిల్లలకు రిజిస్టర్స్ ఇచ్చి ఏ పుస్తకాలైతే పిల్లలు డిమాండ్ చేస్తున్నారో ఆన్ డిమాండ్ కింద స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలను తీసుకుని వాళ్ళకు అనుగుణంగా పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేశాం. ఇది మొదటి మార్పు. రెండవ మార్పు ఏంటంటే గ్రంథాలయాల్లో చాలా కాలం నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఒక్క ఉద్యోగే అనేక గ్రంథాలయాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నాడు. కాబట్టి మేమేం చేసామంటే గ్రంథాలయాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలను కొంత డిస్ట్రిబ్యూషన్ చేసి చాలామందికి గ్రంథాలయ నిర్వహణ బాధ్యతకు సంబంధించిన ఒక డీసెంట్రలైజేషన్ తీసుకురావడం వల్ల కొంత సిబ్బందిని మేము మెరుగు చేసే ప్రయత్నం చేశాం. అట్లాగే ఈరోజు మేము గవర్నమెంట్కి ఒక నివేదిక పెట్టాము. అదేంటంటే రెగ్యులర్ ఉద్యోగాలను నింపకుండా గ్రంథాలయాల్లో ఈ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈరోజు రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల గ్రంథాలయ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే రిటైర్మెంట్తో అనుగుణంగా రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మేము రాగానే సింగిల్ మ్యాన్ కమిటీ వేసి మొత్తం గ్రంథాలయ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటి మీద ఒక నివేదిక తీసుకున్నాం. ఆ నివేదికను మేము గవర్నమెంట్కి అందజేసాం. రేపు మాపు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రేపు రాబోయే జాబ్ నోటిఫికేషన్లో గ్రంథాలయ సిబ్బందికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉండేలాగా మేము కృషి చేస్తున్నాం. అన్నిటికన్నా మించి పుస్తకాలు చదవడం అనేది ఒక గొప్ప సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని, పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞాన తెలంగాణ నిర్మించే అవకాశం ఉంటుందని, పుస్తకాలను ప్రేమించడం ద్వారా సమాజాన్ని ప్రేమించే అవకాశం ఉంటుందనే ఒక సందేశాన్ని మేము ప్రజల్లో నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నాం. ఫీల్ గుడ్ బై రీడింగ్ బెస్ట్ బుక్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అంటే అరుణ్ గారు ఇప్పుడు జనరల్గా మొత్తం గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో జరుగుతుంది ఏంటంటే గత 10 సంవత్సరాలు మొత్తం రిక్రూట్మెంట్ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. అంటే రిక్రూట్మెంట్ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవుట్ సోర్సింగ్ ద్వారానో, కాంట్రాక్ట్ ద్వారానో, రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకుంటున్నారు. జనరల్గా నేను వ్యక్తిగతంగా దానికి వ్యతిరేకం. రెగ్యులర్గా ఉద్యోగుల నియామకాలు జరగకుండా ఉద్యోగుల బాధ్యతను గుర్తించే అవకాశం ఉండదు. ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వాళ్ళ బాధ్యతను కూడా మనం తీసుకునే అవకాశం మనకు ఉండదు. ఆ నేపథ్యంలోనే రెగ్యులర్ రిక్రూట్మెంట్కి నేను పూర్తిగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అందుకోసమే ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఉన్న ఖాళీలను ఎట్లా నింపాలి అన్న విషయం మీద ఆల్రెడీ ఒక నివేదికను మేము రూపొందించి గవర్నమెంట్ పంపాం. అట్లాగే ఇమ్మీడియట్గా ఎక్కడైతే నీడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో వాటి తీర్చిదిద్దడం కోసము గ్రంథాలయాలకు సంబంధించిన పాలక వర్గాలు కానీ, అంటే ప్రధానంగా జిల్లా స్థాయిలో పనిచేస్తున్న చైర్మన్లకి కొంతమంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను తీసుకోవడానికి సంబంధించిన పర్మిషన్ లెటర్ కూడా గవర్నమెంట్ పంపాం. అంటే అవుట్ సోర్సింగ్ కన్నా రెగ్యులర్ రిక్రూట్మెంట్ మీదనే ఈరోజు నేను చైర్మన్ అయిన తర్వాత మా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఫోకస్ చేస్తున్న విషయాన్ని మీ ద్వారా
నేను ప్రజానికానికి తెలియజేస్తున్నాను. సంస్థకు చైర్మన్గా కాకముందుకు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచర్ని. కాకతీయ యూనివర్సిటీలో నేను ప్రొఫెసర్ స్థాయిలో పనిచేశాను. ప్రధానంగా ఏంటంటే దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు గెయిన్ ది గోల్. ఆ నేపథ్యంలోనే పుస్తకాలను సమగ్రంగా చదవడం ద్వారా మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాణించే అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తున్నారంటే బిడ్ బ్యాంక్ రూపంలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసే రూపంలో ప్రిపరేషన్ అవుతున్నారు. అది రైట్ కాదు. పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ఆ సమగ్రమైన విజ్ఞానం నుంచే సమగ్రమైన అవగాహన పెరుగుతుంది. సమగ్రమైన అవగాహనతో మనం ఎగ్జామ్లో సక్సెస్ అవుతాం. కానీ పుస్తకాలను చదవండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సిలబస్కి అనుగుణంగా ఏ పుస్తకాలు కావాలో గ్రంథాలయ పరిపాలకులకి మీరు వివరించండి, తెలియజేయండి. మీకు ఇచ్చే రిజిస్టర్లో వాటి పేర్లు రాయండి. వెంటనే మేము మీకు ఆ పుస్తకాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రవికుమార్తో అరుణ్, HM TV, హైదరాబాద్.